ఎన్నిక ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. 452 ఓట్లు సిపి రాధాకృష్ణన్కి వచ్చాయి, 152 ఓట్లు లీడ్. సో ఇండియా కూటమి వాళ్ళు చెప్తూ ఉన్నారు, నైతిక విజయం మాత్రం ఇండియా కూటమిదే, అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిదే అని చెప్పేసి. ఈ విజయాన్ని అంటే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయాన్ని మీరు ఎలా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ అద్భుతమైన గెలుపు, ఆల్మోస్ట్ 150 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారికి ఎక్కువ రావాల్సిన ఓట్లు కూడా 300కే పరిమితమైంది. ఈ గెలుపు ఎన్డీఏ అభ్యర్థిదే అయింది. ముందే అనుకున్నట్టు ఏదైనా షాక్ వస్తుందా ఇది అని ఊహలన్నీ తప్పైనాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారే వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది అయిపోయింది. కానీ విన్ ఎవరిది? విన్ ఎవరిదంటే ఎన్డీఏది విన్నే. కానీ ఎన్డీఏకి ఒక దడ పట్టుకుందండి, ఒక పెద్ద షాక్ అనమాట. మోడీ గారికి, తర్వాత ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఒక పెద్ద షాకు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్కి ముందు బీహార్లో సిర్ వివాదం రాకపోయే ముందు అసలు ఎన్డీఏ మొన్న కోయిలేషన్ గవర్నమెంట్ 2024లో లోక్సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కూటమిగా చెప్పబడే కూటమిలో పెద్ద విభజన వచ్చేసింది. యాప్ బయటికి వెళ్ళిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది, ఐఎమ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఇది ఇండియా కూటమి అనుకుంటా ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత చాలా పార్టీలు అసలు ఇండియా కూటమే అస్తిత్వంలో లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఇండియా కూటమి యునైటెడ్గా పోరాడింది. అదే షాక్ అండి. ఎందుకంటే అసలు కూటమికే అస్తిత్వం లేని కూటమి మళ్ళీ ఏర్పడిపోయింది. వీళ్ళు కొంతమంది క్రాస్ ఓటింగ్ జరిగింది, అటు వెళ్ళింది, ఇదంతా జరగండొచ్చు. కానీ ఇండియా కూటమిలోని ప్రధానమైన పార్టీలు యూబీటీ, ఏది శివసేన అక్కడ నుంచి, ఎన్సీపీ నుంచి, మహారాష్ట్రలో నుంచి, కింద సౌత్లో ఉన్న డిఎంకే ద్రవిడ మున్నేట కజగం పార్టీ నుంచి, సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెసు, ఎస్పీ, ఈ పార్టీలన్నీ ఏకమయ్యాయి. అంటే ఇండియా కూటమి అక్కడ చాలా దిగ్విజయంగా తన యొక్క యూనిటీని చాటుకుంది, ఐక్యతని. ఇది అసలైన విషయం అండి. ఇండియా కూటమి అస్తిత్వంలో లేకపోతే అది ఎన్డీఏకి తిరుగులేదు, మోడీ గవర్నమెంట్కి భవిష్యత్తు ఎన్నికల్లో కూడా. ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు ఎన్నుకుని ఓడిపోతామని వాళ్ళు తెలిసిన యూనిటీని ప్రదర్శించారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో మా యూనిటీ ఉంటుంది, బీహార్ ఎలక్షన్లో మా యూనిటీ ఉంటుంది ఇండియా కూటమి ప్రధానంగా. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, అస్సాం ఎలక్షన్లో, పుదుచ్చేరి ఎలక్షన్లో, తమిళనాడు ఎలక్షన్లో, కేరళ ఎలక్షన్లు ఇవి జరగబోతున్నాయి, గుజరాత్, ఇవన్నీ అసెంబ్లీ ఎలక్షన్ లేకపోతే పార్లమెంట్ వస్తే ముందులో ఇండియా కూటమి అస్తిత్వంలో ఉంది అని ఒక పెద్ద మెసేజ్ అక్కడ ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే మోడీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. అందుకని అమిత్ షా కూడా రంగంలో దిగడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా రంగంలో దిగుతారు. ఎందుకంటే మళ్ళీ ఇండియా కూటమిలో చీలికలు తెస్తేనే ఎన్డీఏకి నల్లేరుపై నడక అవుతుంది వచ్చే ఎలక్షన్లో. కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓడిపోయినా వాళ్ళకు ఒక పెద్ద విన్నే, నైతిక విన్ను, యూనిటీగా ఉంది. కాబట్టి ఇది మోడీకి ఒక పెద్ద గుణపాఠం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు, మీ అసెంబ్లీ ఎలక్షన్లు డజన్ కొద్దీ సుమారు ఒక 10 అసెంబ్లీ ఎలక్షన్లో. కాబట్టి ఇప్పుడు మోడీ షా ద్వయానికి ఒక పెద్ద విషమ పరీక్ష. ఎందుకు? వీళ్ళలో మళ్ళీ చీలికలు తేవాలి. ఇది రాజకీయ చదరంగం మళ్ళీ మొదలైంది. కాబట్టి రాహుల్ గాంధీకి, ఇండియా కూటమికి ఇది ఒక పెద్ద విన్నే, మోరల్ విన్ను. మేము కూడా అవ్వగలుగుతాం, పోటీ పడగలుగుతాం, మోడీ లాంటి పెద్ద నేతతో మేము పోటీ పడగలుగుతాం, నేను ప్రైమ్ మినిస్టర్కి పోటీ పడగలనని ఒక పెద్దదనం. కాబట్టి ఎన్డీఏకి విన్నే కానీ కొంత షాకు, ఇండియా కూటమికి ఇది అపజయమే కానీ సంతోషకరమైన విషయం. రైట్. ఇక గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు పట్ల అభ్యర్థులు